మీరు నాకు సాక్షులుగా ఉండండి. మీరు నాకు సాక్షులుగా ఉండండి. యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలంట మనం. సువార్త ప్రకటించడం వేరే, ప్రయాసపడడం వేరే, సాక్ష్యం ఇవ్వడం వేరే. మీరు నాకు సాక్షులుగా ఉండు అంటే మనకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం పోగొట్టుకోకూడదు. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అసలు సాక్ష్యం ఉండాలి ముందు. సాక్ష్యార్థమైన యేసు ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలి. కొంతమందిని చెప్పొచ్చు, ఆయన చూస్తే యేసు ప్రభువుని చూసినట్లే. మన గురించి చెప్పబడుతుందా? ఆయన చూస్తే యేసు ప్రభువేనండి, యేసు ప్రభువుని చూసినట్లే. అంత సాక్ష్యం ఉంది ఆయనకి. ఒక మాట అనడు, ఎవరిని ఏమనడు, ఎవరికి ఏమి హాని తలపెట్టడు, ఎవరికి ఏమి కీడు చేయడు, ఎవరిని తిట్టడు, కొట్టడు. ఆయన మానాన్ని ఆయన భక్తి చేసుకుంటూ పోతాడు. అదే యేసు ప్రభువుని చూపించడం అంటే. కనుక యేసు ప్రభువుని మనలో చూపించే సాక్షులమై ఉండాలి. మనం సాక్ష్యార్థమైన జీవితం ఉండాలి. మన జీవితంలో సాక్ష్యం అనేది పోగొట్టుకుంటే మనం ఎందుకు ఉపయోగపడనటువంటి వాళ్ళము అయిపోతాం. మన జీవితానికి సాక్ష్యం ఉండాలి. ఏం సాక్ష్యం? ఒకప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఏంటి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో చెప్తూ, ఇప్పుడు నన్ను ఏం చేశాడు, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా చేశాడు. ఆయన కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు, సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ప్రతి చోట ఆయన సాక్ష్యం ఇచ్చేదానికి నన్ను ఆయన వాడుకుంటున్నాడు. చెప్తున్నామా సాక్ష్యం? మన సాక్ష్యం ఏంటి చెప్పండి? అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదండి. బూతులే కాదు, మాయ మాటలే కాదు, అబద్ధాలే కాదు, అపవిత్రమైన మాటలు కొన్ని ఉంటాయి. డబుల్ మీనింగ్ కదా. సెటైర్లు వేయొచ్చా? మనం సెటైర్లు వేయొచ్చా? సెటైర్ అంటే ఏంటి? వ్యంగ్యాస్త్రం, వ్యంగ్యంగా మాట్లాడటం. పోకిరీ మాటలు కాదా? వ్యంగ్యంగా మాట్లాడతామంటే పోకిరీ మాటలే కదా. పోకిరీ మాటలు మనం మాట్లాడవచ్చా? మన భాష ఎప్పుడు కూడా సారవంతంగా ఉండాలి. దేవుని యొక్క వాక్య సంబంధమైన భాషగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మనం మాట్లాడాలి. కానీ పోకిరీ మాటలు, సరస్వక్తులు మాట్లాడకూడదంట. వాక్యంలో ఉంది. సరస్వక్తులు మాట్లాడకూడదు, పోకిరీ మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, మోసపు మాటలు మాట్లాడకూడదు, కాని మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలా. కాబట్టి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? అపవిత్రమైన మాటలకు, వాదాలకు దూరంగా ఉండు. అది మానేసి ఏదేదో చేస్తే ఎంత టాలెంట్ ఉండని అక్కడ ఏమైపోతామంటే మనము విశ్వాసంలో నష్టపోయేవాళ్ళుగా అయిపోతాం, భక్తిలో నష్టపోయేవాళ్ళుగా అయిపోతాం. మనకు ఫలితం ఏంటంటే దేవుని ఏర్పాటుకు దూరం అయిపోయి